పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఊహించని షాక్ తగిలిందా? ఆమెకు నమ్మిన పండుగ అన్ని రకాలుగా ఉపయోగపడుతున్న ఐపాక్ కార్యాలయం ఎందుకు మూతపడింది? పాలనపరమైన సమస్యల, కుంభకోణాల, వాటి మాటున రాజకీయమా? ఏం జరిగింది? కోల్కతాలో కోల్కతా ఏంటి? ఐపాక్ ప్యాకప్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా పశ్చిమ బెంగాల్ అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. అక్కడ ప్రాంతీయ పార్టీ తృణమూల్ కాంగ్రెస్, జాతీయ పార్టీ బీజేపీ హోరాహోరీ ఢీ కొడుతున్నాయి. అధికారం నిలబెట్టుకోవాలని సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆమె జోరును అడ్డుకొని పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలని కమలం తలపడుతోంది. ఇలాంటి సమయంలో తృణమూల్కు అండగా నిలుస్తున్న రాజకీయ వ్యూహకర్తల సంస్థ ఐపాక్ మూతపడడం కీలకంగా మారింది. ఎందుకలా జరిగింది? కోల్ స్మగ్లింగ్, మనీ లాండరింగ్ కేసులో ఐపాక్ ఆఫీస్పై గతంలో ఈడీ దాడులు చేసింది. కోల్కతాతో పాటు ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరులోనూ రైడ్స్ జరిగాయి. నాడు సీఎం మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగి కొన్ని ఫైల్స్ తీసుకెళ్లడం సంచలనంగా రేపింది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో తొలిదశ పోలింగ్ కు ముందు ఐపాక్ ఆఫీస్ తాత్కాలికంగా మూతపడడం తృణమూల్ కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్ గా చెప్తున్నారు. ఈడీ దాడుల నేపథ్యంలో చట్టపరమైన చిక్కుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐపాక్ ఉద్యోగులకు మెయిల్ అందింది. 20 రోజులు సెలవు తీసుకోవాలని దాని సారాంశం. మే 11 తర్వాత పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. దీనిపై రాజకీయ విమర్శలు వస్తున్నాయి. కేంద్రం కుట్రగా తృణమూల్ విమర్శిస్తోంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని బీజేపీ అంటోంది. ఏది నిజం, ఎవరు కరెక్ట్? ఇసుక అసెంబ్లీ ఎన్నికల తొలి విడత ప్రచారం ముగిసేందుకు కొన్ని గంటల ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అయితే ఊహించని షాక్ తగిలింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ సుధా న్యూస్ నుంచి లైవ్ లో ఉన్నారు, అందించే సిద్ధంగా. సుధా, మొత్తానికి చూస్తున్నాం ఆసక్తిగా అయితే పశ్చిమ బెంగాల్ రాజకీయాలు అయితే మారినట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? రైట్ సోనీ, థ్యాంక్ యూ. సో ఒకప్పుడు రాజకీయ యుద్ధం అంటే ఇటు జెండాలు, అజెండాలు, అదేవిధంగా ప్రజాక్షేత్రంలో గెలుపోవటంలో. కానీ ఇప్పుడు రాజకీయ యుద్ధం అంటే డేటా, సోషల్ మీడియా మేనేజ్మెంట్. ఇప్పుడు అదేవిధంగా అంటే ఓటర్ నాడిని శాసించే వ్యూహకర్తలు ఇప్పుడు కీలకంగా మారుతున్నారు. ఇప్పుడు ఎంతో కాలంగా ఇటు బెంగాల్ ని కనుసన్నల్లో పెట్టుకున్న ఐపాక్ వంటి సంస్థ ఇప్పుడు మూతపడటం, అంటే తాత్కాలికంగా 21 రోజులు మూతపడటం, అది కూడా ఇప్పుడు ఎన్నికల ముందు మూతపడటం అనేది ఇప్పుడు కొంచెం హాట్ టాపిక్ గా మారింది. గతంలో కూడా ఈ ఐపాక్ సంస్థ మూతపడటం గురించి సంబంధించి కూడా చాలా ఇష్యూస్ వచ్చాయి. అసలు ఐపాక్ సంస్థ మూతపడటం, అదేవిధంగా కో ఫౌండర్ అరెస్ట్ అవ్వటం, ఐపాక్ మీద మనీ లాండరింగ్, అదేవిధంగా కోల్ స్కామ్స్ కి సంబంధించి బయటపడటం, ఇదంతా కూడా చూస్తుంటే ఇదంతా చట్టపరమైన చర్యల, ఎన్నికల ముందు బయటకు వచ్చిన ఈ విధానం చట్టపరమైన చర్యల, లేకపోతే ఇదేమైనా ఒక స్కామ్ కింద మారబోతుందా అనేది అయితే తెలియబోతుంది. అయితే ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ రాజకీయ విశ్లేషకులు తాడిశెట్టి పశుపతి గారు అందుబాటులో ఉన్నారు. పశుపతి గారు, నమస్కారం అండి. హలో పశుపతి గారు, వినిపిస్తుందండి? ఆడియో ఓకేనండి? గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, యాక్చువల్లీ ఇటు ఒక రాజకీయ వ్యూహకర్తకి సంబంధించిన ఒక పార్టీ మూతపడటం అనేది నిజంగానే ఒక పార్టీ ఉనికిని దెబ్బతీయగలుగుతుందా? అంటే ఇప్పుడు పార్టీలకి సంబంధించి ఇటువంటి వ్యూహకర్తల సంస్థలు వెనక ఉండాల్సిందేనా? ముందుగా ఐన్యూస్ వీక్షకులకు మీకు గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఐపాక్ అనే ఒక ఏజెన్సీ, ఆ ఏజెన్సీ కేవలం మమతా బెనర్జీకి కాదు, తృణమూల్ కాంగ్రెస్ కి కాదు, వివిధ సంస్థలు, వివిధ పార్టీలకు చేసినటువంటి గత చరిత్ర ఉంది. అయితే ఏ చరిత్ర ఉన్నా ఒక ప్రతి ఏజెన్సీ, ఉదాహరణకు బీహార్ లో ప్రశాంత్ కిషోర్ కావచ్చు, లేకపోతే వేరే గతంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారికి ఉన్నటువంటి సందర్భంలో కూడా ప్రశాంత్ కిషోర్ లాంటి ఏజెన్సీలు వేరే వేరే దేశవ్యాప్తంగా పనిచేసినాయి. అయితే ఐపాక్ అనే సంస్థ స్వచ్ఛంద సంస్థన, పార్టీకి లోపాయికార ఒప్పందమా, లేకపోతే పార్టీకి ఇండైరెక్ట్ గా పనిచేస్తుందా అధికార పార్టీకి అనేది, ఇవన్నీ ఒకవైపు అయితే అక్కడ డే టు డే యాక్టివిటీస్, ఓటర్ లిస్ట్ కానివ్వండి, ఓటర్లను ప్రభావితం చేసేటువంటి రిజల్ట్స్ కానీ, లేకపోతే పార్టీ యొక్క సంస్థాగతంగా పట్టుకున్నటువంటి స్థాయి ఏంటి, పట్టుకున్నటువంటి ప్లస్ మైనస్లు ఏంటి అనేది వాళ్ళు అందిస్తున్నటువంటి ఆ సంస్థకు ఈమె మమతా బెనర్జీ ప్రత్యక్షంగా అక్కడ వాళ్ళకు టైఅప్ ఉంది. ఆ విధంగా పనిచేస్తున్నప్పటి క్రమంలోనే గత నెలలో ఈడీ రైడ్స్ జరిగినప్పుడు, లేకపోతే ఒక స్వయాన ముఖ్యమంత్రి, అంటే ఆ ముఖ్యమంత్రి ఆ ఐపాక్ అనే సంస్థలకు వెళ్ళి ఫైల్స్ తీసుకొని రావడం అంటే ఏంటి? దీని వెనకాల దురుద్దేశం అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిని నన్ను ఎవరు ఆపరు, నన్ను ఎవరు అరెస్ట్ చేయరు అనేటువంటిది.
అదే వేరే సామాన్య వ్యక్తులు లేకపోతే వేరే వాళ్ళు వెళ్తే వాళ్ళు అరెస్ట్ చేస్తారు, ఫస్ట్ అసలు అక్కడ పోనీయకుండా ఉంటుంది. అంటే ఇక్కడ అక్కడ పెద్ద ఎత్తున అనుమానాలను వ్యతిరేకించడానికి లేకపోతే కప్పిపుచ్చుకోవడానికి ఆమె చేసినటువంటి మొదటి తప్పిదం అది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి స్వయంగా వెళ్ళి అక్కడ నుండి ఫైల్స్ తీసుకురావడం అనేది అక్కడ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ రాష్ట్రం యొక్క రాజకీయ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి అనేది చాలా ప్రస్ఫుటంగా ఉంది. అందులో ఉన్నటువంటి మనకు మొన్నటిసారి అనే ప్రక్రియ ద్వారా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి దొంగ ఓట్లండి ప్రతి డాటా వాళ్ళ దగ్గర ఉంది. ప్రతి డాటా ఎక్కడ మ్యానిపులేట్ చేయాలి, పోల్ మేనేజ్మెంట్ ఎక్కడ చేయాలి, ఏ ఏ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో మనం ఎక్కడ వీకున్నాం, ఏ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలలో చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ఏంది, ఎవ్రీథింగ్ ఐపాక్ సంస్థ దగ్గర ఉన్నాయి. అందుకనే స్వయంగా మమతా బెనర్జీ గారు వెళ్ళేసి అక్కడ నుండి ఫైల్స్ తీసుకోవడం జరిగింది. అయితే ఇవాళ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ ముందే ఈడీ చేయొద్దు, ఎలక్షన్స్ ముందే సిబిఐ చేయొద్దు, ఎలక్షన్స్ ముందే సిట్ చేయొద్దు అనేది కాదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ అనేది ప్రతి రాష్ట్రంలో ప్రతి బై ఎలక్షన్స్ లేకపోతే స్టేట్ ఎలక్షన్స్ అవుతూనే ఉంటాయి. ఆ ప్రక్రియ వేరు. అధికార యంత్రాంగం చేసేటువంటి సిబిఐ కానీ, ఏసీబీ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ, లేకపోతే ఇంకా వేరే ఏసీబీ అలాంటి ఏ సంస్థలైనా వాటి చట్టం అది పని చేసుకుంటూ పోతుంటుంది. ప్రధానంగా మమతా బెనర్జీ గారు అమిత్ షా గారికి ఏంటి ఒక ఛాలెంజ్ ఇస్తుంది, వెస్ట్ బెంగాల్ లో నాదే రాజ్యం, నాదే అధికారం, రాబోయే రోజుల్లో నేనే తప్పకుండా గెలుస్తా అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తోని అమిత్ షాకు కూడా ఛాలెంజ్ చేసింది. మీరు వెస్ట్ బెంగాల్ అడుగు పెట్టు, నేను చూపిస్తాను. దాన్ని అమిత్ షా గారు ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఛాలెంజ్ గా తీసుకుని ఏమన్నారు, నువ్వు అడుగు పెట్టడం కాదు కదా, నీ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు నేను ఇక్కడ ఉంటా అని ఒక ఛాలెంజ్ ఇచ్చిండు. అంటే అవసరం రాజకీయ నాయకులు వేదికల పైన అత్యుత్సాహంతో, అది ఎవరు మాట్లాడినా, మమతా బెనర్జీ కావచ్చు లేకపోతే ఇంకోరు కావచ్చు, ఎవరు మాట్లాడినా అత్యుత్సాహమైనటువంటి ఛాలెంజ్ చేస్తే ఇగో ఇలాంటి ప్రతిఘటన ఉంటుంది. ఒక పార్టీగా ఆయన కేంద్ర హోమ్ మినిస్టర్ ఉండేవి కూడా ఆయన వెళ్ళొద్దని అధికారం ఆవిడకి లేదు, వెళ్ళాలి అనేటువంటి ఒక సంకల్పం దృఢమైన భావజాలాన్ని క్రియేట్ చేసింది కదా ఆవిడే. సో ఈ విషయంలో మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఐపాక్ సంస్థ ఒక కాన్ఫిడెన్షియాలిటీగా, అంటే వాళ్ళకు ఆర్థిక లావాదేవీలతో మనీ లాండరింగ్ ఇవన్నీ ఎన్నో కేసులు ఉంటాయి. ఎందుకంటే అధికార పార్టీ డైరెక్ట్ ఫండింగ్ ఎట్లా పశుపతి గారు ఇప్పుడు ఇదే పాయింట్ ని ఇప్పుడు బీజేపీ అస్త్రంగా మార్చుకోబోతుందా? ఎందుకంటే ఇటు రాజకీయ నాయకులే కాదు, వారి వెనకుండి వ్యూహాలు రచించేటువంటి వ్యూహకర్త సంస్థలు కూడా ఇటు అవినీతిలో పాల్గొంటున్నాయంటూ కూడా దీన్ని బీజేపీ ఏమైనా ప్రజల్లోకి తీసుకువెళ్ళబోతుందా? తీసుకెళ్తారు తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ ప్రధానమైనటువంటి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది, ఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడి జరిగింది, రేపు జరగబోయే తమిళనాడు ఎలక్షన్స్ లో కూడా హోరాహోరీ జరుగుతుంది, బీహార్ లో అధికార మార్పిడి జరిగింది. ఇవన్నీ జరిగినా కూడా ఎక్కడ కూడా స్వయంగా ముఖ్యమంత్రులు ప్రశాంత్ కిషోర్ ఆఫీస్ కో లేకపోతే వేరే సంస్థలలో వెళ్ళి ఫైల్స్ తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇక్కడ చాలా భిన్నమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా అక్కడ మీకు టైప్ లేకపోతే, మీ కాన్ఫిడెన్షియల్ డేటా లేకపోతే, మీకు సంబంధం లేకపోతే స్వయాన ముఖ్యమంత్రి ఐపాక్ అనే సంస్థకి వెళ్ళి ఫైల్స్ ఎలా తీసుకెళ్తారని ఒక బిగ్ క్వశ్చన్ అది. సో దాన్ని ప్రజల ముందు చెప్తారు వాళ్ళు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీలు వీళ్ళు చేసిన వీళ్ళు చెప్తారు, తప్పకుండా ఆ మెసేజ్ వెళ్తుంది. కానీ ఇవాళ ఆమె ఏం సంజాయిస్తుంటుంది, ఐపాక్ వెళ్ళేసి నేను ఆఫీస్కి వెళ్ళాను, నేను వెళ్ళలేదంటగా, లేకపోతే నాకు సంబంధం లేదంటగా. సంబంధం లేని ఆఫీస్కు నువ్వు ఎందుకు వెళ్ళావు, సంబంధం ఉన్న ఆఫీస్కు నువ్వు ప్రత్యక్షంగా ఎందుకు వెళ్ళావు, ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి మేధావులు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అధికార పార్టీలు కావచ్చు, ఎవరైనా ఆలోచిస్తారు కదా, ఒక కామన్ మ్యాన్ థింక్ చేస్తారు. సో దానికి ఆవిడే మమతా బెనర్జీ గారు కోరుకుని తెచ్చుకున్నటువంటి కష్టం అది. సో అదొకటి. మెయిన్ గా ఏదైతే ఈ రోహింగ్యాలు, బంగ్లాదేశ్ మైగ్రెంట్ ఓటర్స్ ఉన్నాయి కదా, ఆ ఓటర్స్ డేటా కూడా వాళ్ళ దగ్గర ఐపాక్ దగ్గర చాలా క్లియర్ కట్ లో ఉంది. ఏ నియోజకవర్గాల్లో ఏ పోలింగ్ బూత్ లో ఎక్కడ ఉంది అనేది వాళ్ళ దగ్గర డేటా ఉంది. ఆ డేటా అంతా రెడీ డేటా కనుక ఉంటే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో దొరికితే అసలే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరమే లేదు. ఇంకా ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ ఈడీకి. సో అటువంటి క్రమంలోనే ఆమె డేటా తీసుకొచ్చేసింది. ఆ డేటా రిట్రైవ్ చేస్తారు. ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు ఫైల్ చేసిన తర్వాత డేటా రిట్రైవ్ చేయడం ఎంతసేపు, కానీ ఆవిడ అనాలోచితమైనటువంటి ఆలోచనతో చేసింది. అంటే ఇన్స్టెంట్ గా నేను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నం ఆవిడ పెద్ద కోరుకున్న కష్టం తీసుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ 91 లక్షలు నాకు తెలిసి 91 లక్షలు అంటే ఒక రాష్ట్రంలో 298 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు, అంటే సుమారుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాష్ట్రం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు కలిపి అట్లా సుమారుగా మోర్ ఆర్ లెస్. సో అంతటి
రాష్ట్రంలో 91 లక్షలు అది వన్ సైడ్ ఉంటుంది. మమతా బెనర్జీకి పెట్టని కోట ఓటు బ్యాంక్ రాజకీయాలతోనే వాళ్ళతోనే ఆవిడ గత 2 దఫాలుగా సర్వైవ్ అవుతుంది. ఇవాళ అది తప్పకుండా దాని మీద ఫోకస్ చేసిన కేంద్ర ప్రభుత్వం వేరే రాష్ట్రాల్లో, ఓన్లీ వెస్ట్ బెంగాల్ కాదు, సరే అనే ప్రక్రియ ఈవెన్ హైదరాబాద్ లో జరుగుతుంది, వేరే రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఇంకా 17 రాష్ట్రాలలో కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. అది అందరికీ అది సరే అనేటువంటి ప్రక్రియ ఓన్లీ బీజేపీ వాళ్ళకి ఓట్లు ఉండవు, కాంగ్రెస్ వాళ్ళకు ఉంటాయి, కమ్యూనిస్ట్ వాళ్ళకు ఉంటాయి, రీజనల్ పార్టీస్ ఉంటాయి. ఇవన్నిటి మీద ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ప్రక్రియ జరుగుతున్న క్రమంలో ఇవాళ వెస్ట్ బెంగాల్ ఒక ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి క్రమంలో 90 లక్షలు ఒక రాష్ట్రానికి అది వన్ సైడ్ గా బీజేపీకి ఎట్లాగ వేయరు, మైగ్రెంటెడ్ బెంగాలీస్ ఎవరు కూడా వాళ్ళకి వేయరు, ఏది బీజేపీ పార్టీకి కానివ్వండి అక్కడ వేరే పార్టీకి కానీ, కేవలం అది వన్ సైడ్ ఓటు బ్యాంకు మమతా బెనర్జీకి పడేది అవకాశం ఉండే. అది పెద్ద, అందుకే ఇవాళ ఆమె కాన్ఫిడెంట్ కానీ లేకపోతే సంస్థలు కానీ లేకపోతే ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి అంటే ఆమె ఒకవేళ గెలిచినా కూడా ఏదో 2-3% తోని మైనర్ ఓట్లతో బయట అంటే పశుపతి గారు ఇప్పుడు మనతో మాట్లాడడానికి పిసిసి జనరల్ సెక్రటరీ కత్తి వెంకటస్వామి గారు కూడా ఉన్నారండి. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. వెంకటస్వామి గారు నమస్కారం అండి. కాంగ్రెస్ అండి వెంకటస్వామి గారు, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఐపాక్ సంస్థ కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు, ఇప్పుడు మనం చూసుకుంటే ఇటు ఐపాక్ సంస్థని మూతపడడం అంటే ఇప్పుడు 21 రోజులు తాత్కాలికంగా మూసివేయడం కూడా, ఇది ఇప్పుడు మమతా బెనర్జీ చెప్పినట్టు ఒకవేళ ఐపాక్ సంస్థని మూసివేసినా అందులో ఉన్న వారిని నేను డైరెక్ట్ గా రాజకీయ పార్టీలోకే తీసుకుంటానంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇప్పుడు తప్పకుండా ఎన్నికల్లో గెలవాలి అంటే ఇప్పుడు వ్యూహకర్తలతో కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళ దగ్గరే ఉందంటారా, లేదంటే అసలు టీఎంసీ గెలుపుకి వ్యూహకర్తలు ఎంత వరకు పాత్ర పోషిస్తారో అసలు ఈ అభిప్రాయాన్ని ఏ విధంగా చూడొచ్చండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూహకర్తలతో పార్టీలు గెలుస్తున్నాయనేటువంటి ఒక అపోహ మాత్రం చాలా శుద్ధ అబద్ధం. వ్యూహకర్తలు అనే వాళ్ళు ఒక ప్యాకేజ్ పెట్టుకొని వాటిని పార్టీలు నమ్ముతున్నాయి. ఈ వ్యూహకర్తలను నమ్మిన పార్టీలలో బీజేపీ అందరికంటే ముందుది. ఎవరు ఈయన వ్యూహకర్తలలో ప్రశాంత్ కిషోర్ ఎక్కడి నుంచి వచ్చినాడు? ఈజ్ ఆర్ఎస్ఎస్ మ్యాన్ అండ్ ఈజ్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు ది ఆర్ఎస్ఎస్ సర్కిల్స్. బీజేపీకి ఆయన ముందు పనిచేసినాడు. ఆయన తర్వాత అది విభేదం అని మనకు బయటకు కనిపించిన వ్యూహంలో భాగంగా ఆయన బయట వాళ్ళతో కలిసి పనిచేస్తాడు. సో వ్యూహకర్తల కారణంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీఎంసీ పార్టీ, బీజేపీ పార్టీ అధికారంకి వస్తుంది అనేటువంటి శుద్ధమైనటువంటి ఒక తప్పు ఒపీనియన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత వ్యూహకర్తల పేరుతోటి వచ్చినటువంటి ఆఫీసెస్ వ్యూహకర్తలుగానే మిగిలిపోతే వాళ్ళు అలాగే దాన్ని పని చేసుకుంటే ఎవరు ఏమన్నారండి? కేంద్ర ప్రభుత్వం ఏమన్నది, రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నది. కానీ వాళ్ళు డైరెక్ట్ పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు, ప్రభుత్వ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇంకా అందుకు ముందేసి సెటిల్మెంట్లలో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ఈ అన్నిటి దృష్ట్యా డెఫినెట్ గా ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ఎంక్వైరీ ఆఫీసర్స్ యొక్క దృష్టి పడే అవకాశం ఉంది. వాళ్ళ ఆదాయ వనరులు కూడా భయంకరంగా ఉన్నాయండి. వ్యూహకర్తల ఆదాయ వనరులు వాటి యొక్క అసలు మీరు 200 crores ఇన్కమ్ ట్యాక్సే కట్టే పరిస్థితి ఒక వ్యూహకర్తకు సంబంధించినటువంటి వచ్చిందని నేను గతంలో విన్నాను. సో అంటే అన్ని ఆస్తులు అంత తక్కువ సమయము, దాని మీద డెఫినెట్ గా ఈడీనో ఇంకేదో కన్ను పడుతుంది. రెండోది, ఈ వ్యూహకర్తలలో కొంతమంది బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలకు కూడా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళను ఇబ్బంది పెట్టాలనేటువంటి దురుద్దేశం కూడా బీజేపీకి ఉంటుంది. లేదా బీజేపీకి అనుకూలంగా పనిచేస్తే వ్యూహకర్తల్ని బట్టి పెట్టే కారణం పని మిగతా పార్టీ. ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ మా దగ్గర వ్యూహకర్త ఒక ఆయన సునీల్ కనుగోలు అని కాంగ్రెస్ పనిచేసినాడు. ఆయన ఈ ఆఫీస్ మీద టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాడి చేసినారు. అంటే ఎవరు నిలువరించడానికి ప్రయత్నం చేయడం చాలా సహజమైన ప్రక్రియగా వైర్వారిగా వ్యూహకర్తలు కాకుండా వాళ్ళ పార్టీ కార్యకర్తలుగా మారిపోయినప్పుడు డెఫినెట్ గా ఈ దాడులన్నీ జరుగుతాయి. సరే, ఇప్పుడు ఐపాక్ సంబంధించినటువంటి టోటల్ ప్యాక్ చేసుకోవడంలో ఉద్దేశము వాళ్ళ వ్యక్తిగతము, దానికి సంబంధించి వాళ్ళు ఏమి వివరణ ఇస్తారు అనేది వాళ్ళకి సంబంధించింది. అది బీజేపీకి భయపడా లేదా ఈడీకి భయపడా లేదా మమతా ఇన్స్ట్రక్షన్ అనేది మనం ఇక్కడ నుండి ఊహించి చెప్పడానికి లేదండి. అది తర్వాతనే మీకు తెలుస్తుంది. వాళ్ళు May 11 తర్వాత
మేము అన్ని వివరాలు బయట పెడతామని వాళ్ళు అంటున్నారు కాబట్టి వాళ్ళు బయట పెట్టే నిజాలేనో అబద్ధాలేనో మనకు తెలియదు. సో ఈ వ్యూహకర్తల ఆ ఆ గోళల అసలు పార్టీలు తమ ఆ వ్యక్తిగతమైనటువంటి తమ పార్టీ సంస్థాగతమైనటువంటి అనేక విషయాలు మర్చిపోయేటువంటి పరిస్థితి ఉంది. మా దగ్గర వెంకటస్వామి గారు, ఇప్పుడు ఈ ఇష్యూ మొత్తం ఎన్నికల ముందు జరుగుతున్న ఈ ఇష్యూ మొత్తాన్ని ఇటు మమతా బెనర్జీ ఇది కేంద్ర సంస్థల వేధింపులు అంటూ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లి ఇప్పుడు సానుభూతి ఓటింగ్ కార్డు ప్లే చేయబోతున్నారు. అది నిజంగానే వర్కౌట్ అవుతుందా, లేదంటే ఇటు ఈ ఐపాక్ సంస్థ మీద ఉన్నటువంటి ఏ ఆరోపణలు అయితే ఉన్నాయో అవి ఆ కార్డుని బలహీనపరుస్తాయి అనుకోవచ్చా? నేను అనుకోవడం దీని ఇంపాక్ట్ ఏమి ఉండకపోవచ్చు, ఐదర్ టువర్డ్స్ ద బీజేపీ నార్ ద టిఎంసి. ఎందుకంటే నేను వెస్ట్ బెంగాల్ ఇన్ఛార్జిగా ఉన్నాను. నేను ఎలక్షన్ నెట్వర్క్ నేను ఎలక్షన్ అక్కడే ఉండి వచ్చాను. ఎలక్షన్ చాలా తీవ్రంగా ఉంది. బీజేపీ వర్సెస్ అంటే మన టిఎంసి అనేటువంటిది చాలా తీవ్రంగా పైకి మీడియాలో తర్వాత దీంట్లో కనిపిస్తుంది. కానీ గ్రౌండ్ లో అట్లా ఏం లేదు. గ్రౌండ్ లో మీకు కాంగ్రెస్ కొంత పర్ఫామ్ చేస్తుంది, సిపిఎం పర్ఫామ్ చేస్తుంది, బీజేపీ పర్ఫామ్ చేస్తుంది. అన్నిటికీ మించి టిఎంసి కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది. వాళ్ళ కార్యకర్తల గణం ఉన్నది, వాళ్ళకు ఓట్ బ్యాంక్ ఉన్నది. ఈ 90 లక్షల ఓట్లు సార్ ఇందాక చెప్పినట్టుగా 90 లక్షల ఓట్లు తొలగించినాయని కూడా టిఎంసీకి పడే అని అంటున్నారు. సో నేను ఏమంటానంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఎంత అసంబద్ధంగా వ్యవహరిస్తుందని అంటే, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఎవరెవరైతే మీరు తొలగించిన వాళ్ళ లిస్టు పెట్టమని. లిస్టు పెట్టడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. తొలగించిన వాళ్ళందరూ రోహింగీల, తొలగించిన వాళ్ళందరూ చచ్చిపోయిన వాళ్ళ, తొలగించిన వాళ్ళందరూ వలసపోయిన వాళ్ళ, ఈ వివరాలు ఏమి ఇస్తలేరు. ఇది ఒక కుట్ర, ఎదుటి పార్టీలు ఉన్న దగ్గర కుట్ర. అది బెంగాల్లో చేసిన, బీహార్లో చేసినారు, ఇప్పుడు బెంగాల్లో కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ బెంగాల్లో 90 లక్షల ఓట్లు తీసిన తర్వాత కూడా మమతా నుంచి గెలుతుందా గెలవగలదా అనేటువంటి పూర్తి గెలవలేదు అనేటువంటి విశ్వాసంతో బీజేపీ మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాను అంటున్నాం. మేము ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తామనేటువంటి మాటను స్వయంగా ఆ పార్టీకి సంబంధించిన నేతలే అంటున్నారు. ఆ దేకే హమారకు మాలూమే, हमारा रिजल्ट आने वाले पॉजिटिव रिजल्ट आता हम గవర్నమెంట్ మే ఆతే హై అని ఎంత కాన్ఫిడెంట్ అంటే, పని చేసేటువంటి కాన్ఫిడెన్స్ వేరు, పని మీద తోటి అంటే ఆర్గనైజేషన్ చేసి దాన్ని విస్తృతపరిచి పార్టీని విస్తృతపరిచి మేము వస్తామని చెప్పడం వేరు, ప్రజా సమస్యల్లో పోరాటి చెప్తామని చెప్పు, కాకపోతే ఈవీఎంల మీద సర్ మీద ఆధారపడి వచ్చామని చెప్పడం వేరు. సో కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇస్ ట్రైయింగ్ ఇట్స్ లెవెల్ బెస్ట్ టు కమింగ్ టు ద పవర్ అనే దాంతో దాడ అన్ని అక్రమాలు చేస్తున్నది బీజేపీ చేయని అక్రమాలు చేయరు. అట్లా నేను టిఎంసీ ఏదైనా మంచి పార్టీ శుద్ధపూస అని నేను సమర్థిస్తలేను, కానీ టిఎంసీని కాదని బీజేపీ రావడం కోసం చేసే ప్రయత్నంలో బీజేపీకి గ్రౌండ్ దొరకలేదు. కాబట్టి ఇంకా వేరే మార్గాల నుంచి వాళ్ళు ప్రభుత్వంకి రావాలని అనుకుంటున్నారు. గ్రౌండ్ దొరకటం లేదు వాళ్ళకు. పశ్చిమ బెంగాల్లో గ్రౌండ్ లేదండి. మనం పోదాం, అవసరమైతే ఎనలిస్టులు వీళ్ళ వాళ్ళని పట్టుకొని పోదాము. ఇంకో ఫేజ్ ఎలక్షన్ ఉన్నది, మనం పోదాం. గ్రౌండ్ లో ఉన్న పరిస్థితికి పేపర్ లో వస్తున్న దానికి జమానా ఆస్మాన్ ఫరక్ ఉన్నది. గ్రౌండ్ లో ఇంతో అంతో పాత పార్టీలు మొదటి నుంచి ఉన్న పార్టీ సిపిఎం అన్నా లేకపోతే కాంగ్రెస్ అన్నా నీకు గ్రౌండ్ లో ఎక్కువ కనిపిస్తుంది, కానీ మీకు బీజేపీ అంతా హవా కనిపిస్తుంది. 70 సీట్లు పోయినసారి వచ్చినాయి అనేటువంటి ఒక విశ్వాసంతో 77 సీట్లలో వాళ్ళు ఇప్పుడు 68 పడిపోయినారు. సో ఈ 68 కూడా రావండి. 68లో దాదాపుగా 20 సీట్లు కోల్పోతారు. అంటే వాళ్ళు దే ఆర్ కమింగ్ అరౌండ్ 48 సీట్స్ వాళ్ళకు గ్యారంటీగా వస్తాయి. దీని మీద వాళ్ళు 100 సీట్లు పెంచుకుంటే గానీ గవర్నమెంట్కి రాలేదు. 100 సీట్లు ఇట్టే పెరిగిపోతాయా అంటే ఒక పార్టీకి 5 సంవత్సరాలు 100 సీట్లు ఇట్టే పెరిగిపోతాయా? ఏమో పశ్చిమ బెంగాల్కు వాళ్ళు ఏం సాయం చేసిందని, లేకపోతే పశ్చిమ బెంగాల్ ప్రజల పక్షాన ఎట్లా నిలబడి కొట్లాడిందని, లేకపోతే పశ్చిమ బెంగాల్ ప్రజల కోసం ఏం ఆర్థికమైనటువంటి వనరులు కేంద్ర ప్రభుత్వం నుంచి కల్పించిందని పశ్చిమ బెంగాల్ ప్రజలంతా బీజేపీ వెనుక నడుస్తారండి. ఇది మొత్తం పెద్ద వ్యూహం, పెద్ద సాధుషి, పెద్ద కుట్ర. దాంట్లో భాగంగానే బీజేపీ ఇస్ ట్రైయింగ్ ఇట్స్ లెవెల్ బెట్ టు come into the power, but the chances are more for the TMC rather than the BJP. Fair and అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగితే టీఎంసీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. ఓకే పశుపతి గారు, ఇటు ఐపాక్ ని బెంగాల్లో ఉన్న ఐపాక్ ని టార్గెట్ చేయడం ద్వారా ఇటు టీఎంసీ వ్యూహాల్ని మొత్తం నిర్వీర్యం చేస్తున్నామంటూ కూడా బీజేపీ చెప్తుంది. అది నిజంగా అసలు బీజేపీకి కలిసి వచ్చే అంశంగా ఉండబోతుంది? అసలు ఎంతవరకు ఈ ప్రభావం ఇంపాక్ట్ అనేది ఉంటుంది?
ముందుగా వెంకటస్వామి గారు మాట్లాడిన వాటిని కొన్నిటిని నేను అంగీకరించాను. ఇప్పుడు సోదరుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే గ్రౌండ్ లెవెల్లో మాట్లాడుతుంది, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి కార్యకర్తలు లేకపోతే కాన్ఫిడెన్స్ లెవెల్ వేరు, పేపర్లలో మీడియాలో వస్తుంది వేరు. అంటే ఇవాళ వ్యూహకర్తలు కూడా అదే జరుగుతుంది, వ్యూహకర్తలు అదే జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే దీని పబ్లిక్ ఏదైతే బ్యాలెన్సింగ్ ఓట్స్ ఉంటుందో దేశవ్యాప్తంగా ఒక 36% నుండి 39% బ్యాలెన్సింగ్ ఓటర్స్ ఉంటుంది. అంటే పార్టీకి కరుడుగట్టిన ఓటు బ్యాంకు కాకుండా బ్యాలెన్సింగ్ ఉంటారు. ఈ చెప్పడంతో ఈ మైండ్ గేమ్ అవుతుంది. ఈ బ్యాలెన్స్ ఓటర్స్ ఏ వేవ్ కనుక్కుంటే ఆ వేవ్ కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అందుకోసమే మీడియా సంస్థలు వెంబడి వెంపర్లాడతారు అధికార ప్రతిపక్ష పార్టీలు. అదేవిధంగా సోదరుడు అంటున్నాడు ఏమని 5 సంవత్సరాలలో బీజేపీ పార్టీ వెస్ట్ బెంగాల్ కి ఏం చేసింది, ఎందుకు 100 సీట్లు పెరుగుతాయని. గతంలో అంటే భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఎన్టీ రామారావు గారు 1983లో పెట్టేస్తే ఆయన ఏం చేశాడో ఈ రాష్ట్రానికి అని ఆయనకు వరల్డ్ రికార్డ్ గిన్నిస్ బుక్ అవార్డు వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు వచ్చింది ఒక వేవ్, ఎన్టీ రామారావు వచ్చింది ఒక వేవ్, ఒక కాజు ఉన్నది, దానికి ఒక కాజు ఉన్నది, ప్రతిదానికి ఒకటి ఉంటుంది, ప్రతిదానికి. ఇప్పుడు ఒక కాజు ఉన్నది. మీరు వివరణ ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించి ఎన్టీ రామారావు తెలుగు ఆత్మగౌరవం పేరుతోటి ఒక వేవ్ లో వచ్చినాడు. కేసీఆర్ తెలంగాణ అనేటువంటి ఉద్యమ వేవ్ లో వచ్చింది. అక్కడ పశ్చిమ బెంగాల్లో కూడా ఆమె అట్నే వచ్చింది, పశ్చిమ బెంగాల్లో కూడా ఆమె అట్నే వచ్చింది మమతా బెనర్జీ. ఈ పోలిక అనేది కరెక్ట్ కాదు మీరు చేసేది. ఇప్పుడు కమ్యూనిస్ట్ ప్రాంతం వెంకటస్వామి గారు ఒకసారి పశుపతి గారిని మాట్లాడండి. 5 దఫాలుగా అప్పుడున్నటువంటి జ్యోతిబసు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మరి 5 దఫాలుగా ఏం పనిచేస్తుందని 5 దఫాలుగా ప్రజలు ఆశీర్వదించారా? మరి అధికార మార్పిడి ఎందుకు జరిగింది? మొన్నటికి మొన్న ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని సీట్లు ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ జగన్ పార్టీ ఎన్ని సీట్లకు పరిమితం అయిపోయింది? అంటే ఓవర్ నైట్ జరిగిందా? అంటే ప్రజలు తీసుకున్నటువంటి ప్రాథమికమైనటువంటి విషయాలను సమయానుకూలంగా ఓటర్లు కూడా ఆలోచిస్తున్నారు. ఇలా దేశ భద్రత ముందు ఉదాహరణకు చెప్తున్నా, అంటే బీజేపీ పార్టీ చెప్తున్నట్టు పశుపతి చెప్పేదానికి కొద్దిగా అర్థం ఉండాలి. పశుపతి దేశం అంటే 70 ఏళ్ళ దేశం లేదు, 70 ఏళ్ళ నుంచి దేశ భద్రత లేదు, ఏం మాట్లాడతారండి? అంటే బీజేపీ వచ్చినాక దేశం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఒక నేషనల్ పార్టీగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని సీట్లు వచ్చాయి మీకు కాంగ్రెస్ పార్టీకి? అంటే ఎందుకు అధికారం మీరు చెప్పండి. మీకు ఎన్ని వచ్చినాయి? బీజేపీకి ఎన్ని వచ్చినాయి? బీజేపీకి ఎన్ని వచ్చినాయి బ్రదర్? బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినాయి? వాళ్ళ అధికార పార్టీకి వాళ్ళే కదా వాళ్ళ అధికారంలోకి వచ్చింది. బీజేపీ కూటమిలో ఉంటే బీజేపీ పార్టీ వెంకటస్వామి గారు పశుపతి గారు మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది అక్కడ బెంగాల్లో ఉన్న సిచ్యువేషన్ గురించి, మన లోకల్ రాజకీయం గురించి కాదండి. ఇప్పుడు బెంగాల్లో ఉన్న సిచ్యువేషన్స్ గురించి మాట్లాడదామండి. పోల్చడము మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఓకే వెంకటస్వామి గారు ఒకసారి పశుపతి గారు మాట్లాడతారు. పశుపతి గారు ఇప్పుడు మనం బెంగాల్లో ఉన్న ఇష్యూ గురించి మాట్లాడతామండి, అక్కడ ఉన్న సినారియో గురించి చెప్పండి. ఓకే ఓకే వారికి వదిలేసి ఆవిడ కూడా ఇప్పుడు బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు గతంలో ఎన్డీ కూటమితో సహకరించుకొని వాళ్ళు కలిసి ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు అధికారంలో ఎలక్షన్స్ లో సెపరేట్ తింటున్నారు. అంటే ఆవిడ ఒక కాన్సెప్ట్ తో పోతుంది. ఆవిడ కూడా ఫ్యాన్ ఫాలోవర్ లేరని కాదు, ఒక కామన్ మ్యాన్ గా ఒక అంటే నిరాడంబరతో పనిచేస్తున్నటువంటి ఒక మహిళ. ఎన్నో విధాలుగా ఆవిడ కూడా 3 times అధికారంలో ఉండి అయితే ఇక్కడ ఓటర్ల యొక్క నాడి కూడా ఎలా మారుతుంది అంటే ఎగ్జిస్టింగ్ మీద యాంటీ గవర్నెన్స్ అంటారు కదా, దాన్ని అంటారు. అంటే ఒక రీజన్ ఏదో ఒకటి ఉండాలని కాదు, అంటే చేసిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఇప్పుడు సోదరుడు కాంగ్రెస్ పార్టీని ఉండాలి. మరి ఇవాళ దేశంలో కానీ తెలంగాణలో కానీ లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఏం చేయకుండానే ఉందా? అంటే
ఏం చేయకపోవడం వేరు, వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో మళ్ళీ దాని పునరావృతం అయితే వాళ్ళు నిలదొక్కుంటారు, వాళ్ళ అధికారంలో మార్పు జరుగుతుంటది. అంటే ఓటర్ల యొక్క సరళి సమయానుకూలంగా మారుతుంది, ఆలోచన విధానం మారుతుంది, యాంటీ గవర్నెన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కంపారిటివ్లీ చేసినప్పుడు అక్కడ బెంగాల్ గురించి జ్యోతి బస్ కమ్యూనిస్టులు వాళ్ళ దేశంలో సోవియట్ రష్యా ఉన్నటువంటి దేశంలో వాళ్ళ రష్యా ఎక్కడ ఉంది, అమెరికా రష్యా ఇద్దరు పోటాపోటీ ఉంది. రష్యా ఉందా? రష్యా ఉంటే ఏ స్థాయిలో ఉంది? అట్లా ప్రతి అంశాల బేరేజ్ వేసుకొని ఓటర్ల యొక్క ఆలోచన విధానం మారుతున్నటువంటి ప్రపంచీకరణ విషయంలో కావచ్చు, అభివృద్ధి కాంక్షలు కావచ్చు, లేకపోతే స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ పారామీటర్స్ అవుతాయి. అయితే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే 36 to 39% బ్యాలెన్స్ ఓటర్స్ ఉంటారు, వాళ్ళకే కదా అందుకోసమే ఈ అధికార ప్రతిపక్ష పార్టీలు మీడియాకు 100 కోట్ల రూపాయలు ఇస్తారు, లేకపోతే వాళ్ళతోనే పార్టీ వాళ్ళు అంటే ప్యారలర్ గా వాళ్ళ సంస్థ నడిపిస్తుంటారు. ఎందుకు? ఓకే, గతంలో ఇలాంటి ప్రశాంత్ లాంటి సంస్థలు, ఐపాక్ లాంటి సంస్థలు, ఇలాంటి ఏజెన్సీలు ఇవాళ ఎలక్షన్ ఒపీనియన్ పోల్స్ ని రద్దు అంటే కట్టడి చేశారు. అంతకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, లేకపోతే దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కావచ్చు, నరేంద్ర మోడీ గారి కంటే ముందు కూడా కావచ్చు, ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే సర్వేలు చేస్తున్నటువంటి యాక్చువల్ డేటా వాళ్ళకి ఇస్తారు. ప్రతి పార్టీకి మీ స్థితిగతులు ఏంటి, మీరు ఏ పొజిషన్ లో ఉన్నారు, మీ ర్యాంక్ ఏంటి, మీ స్ట్రాటజీ ఏంటి, మీరు ఎక్కడ ఫెయిల్యూర్స్ అవుతున్నారు, ఏ కార్నర్ లో, ఏ స్టేట్ లో, ఏ అసెంబ్లీలో మీకు వీక్నెస్ ప్లస్ మైనస్లు ఉన్నాయని వాళ్ళకి యాక్చువల్ డేటా ఇస్తారు. కానీ ఈ సంస్థలను అడ్డం పెట్టుకొని కొన్ని మీడియా సంస్థలను మళ్ళీ టైఅప్ అవ్వుకొని ఈ సంస్థలు ఇచ్చినటువంటి, ఉదాహరణకు మమతా బెనర్జీ 63% వచ్చింది, 37 బీజేపీకి వచ్చింది అంటే పీపుల్ మైండ్ సెట్ మారుతుంటుంది. ఈ మైండ్ సెట్ లో భాగంగానే పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి, మీడియా సంస్థలు కానివ్వండి, లేకపోతే ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఇవన్నీ చేస్తున్నటువంటి ఒక వేవ్ను సృష్టించే క్రమంలో జరుగుతున్నటువంటి ప్రయత్నాలు. అందుకనే ఓకే, అక్కడ పోల్ మేనేజ్మెంట్ లేదు అంటే పోల్ మేనేజ్మెంట్ లేకుండా ఎలక్షన్స్ వాళ్ళ సూచనలు లేకుండా పనిచేస్తాను కాదు, అది ఒక్క ఎలక్షన్స్ కోసమే కాదు. అంటే వాళ్లకు ప్రశాంత్ కిషోర్ కూడా తెలుసు, ప్రశాంత్ కిషోర్ స్వయంగా పార్టీ పెట్టి ఓడిపోయింది. ఎందుకు? ఓకే పశుపతి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెంకటస్వామి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనం ఇప్పుడు చూస్తున్నట్లు ఇటు ఐపాక్ సంస్థ ఇప్పుడు తాత్కాలికంగా మూతపడడం అనేది ఇటు మమతా బెనర్జీ జనబలాన్ని ఏమైనా తగ్గిస్తుందా అనే విషయం అయితే ఇప్పుడు ఇంకా ప్రస్తుతానికి తెలియదు. సో మనం చూసుకోవచ్చు, ఇటు మమతా బెనర్జీ చెప్పినట్లు సంస్థలు రావచ్చు పోవచ్చు, కానీ ప్రజాబలం నా వెనకే ఉంటుందని చెప్తుంది. అదేవిధంగా బీజేపీ కూడా ఇటు వ్యూహకర్తల కోటను దెబ్బ కొట్టడం, వ్యూహాత్మకంగా మేము ఒక ముందడుగు వేశామని చెప్తుంది. కానీ 23వ తారీఖు జరగబోతున్న పోలింగ్ లో ఎవరి భవితవ్యం ఏంటో